ఇది నాటుకోడి చికెన్ అండి. ముందుగా మనం ఇది తీసుకున్నాము. తర్వాత ఇక్కడ కటింగ్ చేసుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్నాం, పుదీనా కట్ చేసుకున్నాం, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కట్ చేసుకున్నాం. పసుపు, ఆయిల్, అలాగే కారం, అలాగే ఉప్పు అన్నీ తీసుకున్నాం అనమాట. సో వంట ప్రిపేర్ చేయడానికి ఎంతో టైం లేదనమాట. మనం టకటక వంట చేసేద్దాం ఇంకా. సరేనా ఫ్రెండ్స్? ఇట్లా ఒక 2-3 సార్లు బాగా కడుక్కొని వాటర్ అంతా పారబోసేసేయాలి. మా చెమ్మక్ చంద్ర అన్నకి నాటుకోడి అంటే చాలా ఇష్టం. ఈ వీడియో స్పెషల్గా ఆయనకి పంపిస్తాను నేను. అది చూడండి బుజ్జిమండ ఎట్లా చూస్తుందో. ఏ ముక్క దొరికితే లెగ్ పీస్ వేస్తే తినేద్దామని చూస్తుంది అది. చూడండి అది ఎట్లా చూస్తుందో. అసలు గ్యాప్ ఇవ్వకుండా నన్ను పట్టుకొని వచ్చిన కాడి నుంచి టార్చర్ చేస్తుంది. ఒక 5-6 డాగ్స్ పప్పీస్ వచ్చాయండి, అవన్నీ వెళ్ళిపోయినాయి. వీడు పెట్టేటట్లు లేడు అని చెప్పి. ఇది మాత్రం పట్టుకుంది. వంట అవ్వాలనే దానికి మినిమం సెన్స్ ఉంది. వంట అయ్యాక పెడతాడులే పాపం అని. దీన్ని బాగా వాష్ చేశాకండి నేనైతే ఏం చేస్తానంటే ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేస్తానండి. పసుపు కూడా కొద్దిగా వేసి, కాస్త సాల్ట్ కూడా వేసి, లైట్గా కారపొడి వేసి బాగా పిసికి మ్యారినేట్ చేసుకోవాలి. నాకే నోరు ఊరిపోతుంది. కెమెరామ్యాన్ గారికి అయితే అసలు మామూలుగా నోరు ఊరిపోవట్లేదు. అప్పటి నుంచి కాల్చిన స్కిన్ తింటా అంటున్నాడు. ఈ కాల్చిన స్కిన్కి పడి చచ్చే ఫ్యాన్స్ ఉన్నారండి. ఈ స్కిన్కి నిజం చెప్తాను. దీన్నంతా కలిపి నా సామిరంగా పెట్టుకోండి.